నువ్వు పడ్డ బాధ కంటే ఆ బాధ నుండి నువ్వు నేర్చుకున్న అనుభవం గొప్పది. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసం ఖర్చు చేయాలి. నిన్ను తిట్టేవారందరూ నీ స్నేహితులు కాదు. నిన్ను మెచ్చుకునేవారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుణ్ణి చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. మీరు రెండు సందర్భాల్లో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చుల్లో, జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు వాదనలో. పరిగెత్తే వరకే గుర్రానికి విలువ, పనిచేసే వరకే గాడిదకు విలువ, సైద్యం చేసే వరకే ఎద్దుకు విలువ. అలాగే కొంతమంది మనుషులకు వాళ్ళకు అవసరం ఉన్నంత వరకే మీకు విలువ. మీ మంచితనమే మీకు మేలు చేస్తుంది అన్నది పాత ముచ్చట. మీ మంచితనమే మిమ్మల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త ముచ్చట. కొన్నిసార్లు అవమానం కూడా మంచిదే. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది. అందరితో ఎలా ఉండాలో కూడా నేర్పుతుంది. వ్యక్తిత్వం అనేది వేసుకున్న బట్టలతోనో లేదా డబ్బుతోనో రాదు, మంచి సంస్కారంతో వస్తుంది. ఈ లోకంలో గొప్పవారెవరో తెలుసా? మనసు నిండా బాధ నింపుకొని పైకి నవ్వుతూ నటించేవారు. మనసు బాగాలేనప్పుడు మంచి మాటలతో ధైర్యాన్నిచ్చే స్నేహం, ఆరోగ్యం బాగాలేనప్పుడు మేమున్నాం అని ఓదార్పిచ్చే బంధువులు, అంతకన్నా ఏం కావాలి? నమ్మటం గొప్ప కాదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం గొప్ప. ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీసుకోరు. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది కానీ అతని శత్రువులు కాదు. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకోవటం కూడా ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఒకటి. జీవితంలో ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయక ఉపయోగించుకోండి. మీరు వృధా చేసిన కాలం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేయగలదు. ఏం జరిగినా ఓర్చుకోవటం ఒకటి అలవాటు చేసుకో, చాలా నేర్చుకుంటావు. ప్రశాంతమైన జీవితం కావాలంటే ఎదుటివారు చెప్పేది విన్నాక మాట్లాడు. ఎక్కువ గమనించు, తక్కువ మాట్లాడు. ఎప్పుడు నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు. నేర్చుకోవటం మానేకు. ఇగో, వాదించటం, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు. ఫ్యామిలీ తర్వాతే ఏదైనా అని తెలుసుకోవాలి. ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకు తగ్గట్టుగా మీ మాట, ప్రవర్తన మార్చుకోక తప్పదు. ఎందుకంటే నిత్యం ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది. ఎదుటి వాళ్ళ దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. ప్రశాంతమైన జీవితానికి 12 సూత్రాలు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్లకు. విలువలేని చోట మాట్లాడకు. గౌరవలేని చోట నిలబడకు. ప్రేమలేని చోట ఆశపడకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. చులకనగా చేసే చోట చొరవ చూపకు. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు. ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని చూసినా అడక్కు. ఎలాంటి నాటకాలు వద్దు. మౌనంగా ఉండు. దూరంగా ఉంటూ ఆత్మాభిమానంతో కొనసాగాలి. జీవితం సాఫీగా సాగాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా అది మీ ఆలోచనలపైన ఆధారపడి ఉంటుంది. బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చేవారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకోవాలి. నీ వెనక ఒకటి, ముందు ఒకటి మాట్లాడేవారికి అందనంత దూరంగా ఉండు. ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు. ఎవరు కర్మకు వారే బాధ్యులు. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. నీ జీవితంలో ఏది జరిగినా అది నీ కర్మానుసారమే. మీ కర్మకు ఇంకొకరిని నిందించటం అది అవివేకమే. బలమైన ఆయుధం కన్నా నాలుక పదునైంది. ఆయుధం శరీరాన్ని గాయపరచవచ్చు కానీ పదునైన మాట మనసును విరిచేస్తుంది, బంధాలను విడదీస్తుంది. ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు ఒకే విలువ కలిగి ఉన్నది గౌరవం మాత్రమే. జీవితం గడియారం వంటిది. బంధాలు దానిలోని ముళ్ళ వంటివి. కొన్ని వేగంగా తిరగవచ్చు, కొన్ని నెమ్మదిగా ఉండవచ్చు. కానీ అన్నీ కనెక్ట్ అయి ఉన్నప్పుడే అది పనిచేస్తుంది. ఒక వ్యక్తి గురించి ఇతరులు చెప్పేదానికన్నా అతడు ఇతరుల గురించి ఎలా మాట్లాడతాడు అనే దానిని బట్టి
అతడు ఎలాంటి వారనేది తెలుసుకోవచ్చు. కాలం చెప్పగలదు నీ దగ్గర ఎంత సంపాదన ఉంటుందో, కానీ సంపాదన చెప్పలేదు నీకు ఎంత సమయం ఉంటుందో. ఎప్పుడూ నీ సంపాదన పైన కాదు, ఆప్తులు, ఆరోగ్యంపై దృష్టి పెట్టు. జీవితంలో ఎవరి చెంతనైతే ఎక్కువ సంతోషంగా ఉంటారో వారితో గడిపే సమయం చాలా తక్కువ ఉంటుంది. వారి జ్ఞాపకాలతోనే ఎక్కువ జీవితం గడిచిపోతుంది. మీరు వెళ్తున్న దారి సరైందైనప్పుడు, ఏ తప్పు చేయకుండా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. అనుకున్నది సాధిస్తున్నారా లేదా అనేది ముఖ్యం కాదు. సరైన మార్గంలో విలువలతో కూడిన ప్రయాణం చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. మీకంటూ గుర్తింపునిచ్చేది ప్రవర్తన, నడవడిక మాత్రమే. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. కాలమే మనుషులను మారుస్తుందంటారు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలు, ఆలోచనలే మారుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం తప్ప మరే మార్గం లేదు. ఎందుకంటే ఎప్పుడు మీరు కోరుకున్నట్లు ఉండదు జీవితం. పొద్దున్న లేవగానే ఎన్నో ఆశలతో, ఆలోచనలతో మొదలు పెడతారు, కానీ పడుకునే సమయంలోపు ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజుల్లో మంచితనం దేనికి పనికిరాదు. ఎందుకంటే నువ్వొకరికి ఎంత మంచి చేసినా చేతిలో రూపాయి లేకపోయినా నిన్నెవరూ చూడరు. ఎంత తీపిగా ఉన్న వస్తువైనా ఇష్టంగా తింటే ఆరోగ్యానికే ప్రమాదం. అలాగే ఎంత తీయగా మాట్లాడే మనుషులు ఉంటే మీ జీవితానికే ప్రమాదం. విజయం కలల కన్నంత సులభంగా లభించదు. నిరంతర ప్రయత్నం, ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి ఉన్నప్పుడే అది నీ చెంతకు చేరుతుంది. అదృష్టం ఎప్పుడు అహంకారుల్నే వరిస్తుంది. మంచి తొందరగా పాపాత్ములకే జరుగుతుంది. సంతోషం ఎక్కువగా స్వార్థపరులకే దక్కుతుంది. సుఖం ఎక్కువగా చెడ్డవారే అనుభవిస్తారు. బాధ అనేది చెప్తే కొంచెం అర్థమవుతుంది, చూపిస్తే ఇంకొంచెం అర్థమవుతుంది, కానీ అనుభవిస్తేనే మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.